ఈ మధ్యనే కొద్దిగా కాంగ్రెస్ అధిష్టానంలో ఆశ కలుగుతుంది. 2029లో కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి అవకాశం ఉంది కేంద్రంలో అని. ఎందుకంటే మోడీ 3 సార్లు ప్రధానిగా వరుసగా అయ్యున్నారు. మొన్న కొంత బీజేపీకి సీట్లు తగ్గాయి. 2019తో పోల్చినప్పుడు 2024లో కొద్ది సీట్లు తగ్గాయి. కాబట్టి అందులో వరుసగా 3 సార్లు కాబట్టి సహజంగా వ్యతిరేకత ఉంటది. అందులోనూ ప్రాంతీయ పార్టీలు బలహీనమైపోతున్నాయి కాబట్టి బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ వెనకాలే ర్యాలీ అవుద్ది. దానివల్ల కాంగ్రెస్ స్ట్రెంత్ అవుద్ది. సొంతంగా కూడా కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయని కాంగ్రెస్‌లో చిన్నపాటి ఆశ. నిజంగానే 2019తో పోల్చినప్పుడు 2024లో కాంగ్రెస్ సీట్లు పెరిగాయి. 2014లో, 2019లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ 2024లో మాత్రం ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అంతవరకు కాంగ్రెస్ హ్యాపీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన సవాల్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టిందో, కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లని ఏంటి? యాంటీ బీజేపీ ఓట్లు. ఇప్పుడు యాంటీ బీజేపీ ఓట్లని గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా చీల్చుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నది అందరికీ కనపడే విషయం. పంజాబ్లో కూడా కాంగ్రెస్ ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నది అందరికీ కనపడే విషయం. కానీ ఇక్కడ కనపడని విషయం ఏంటంటే గుజరాత్లోను, గోవాలోను, హర్యానాలోను ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయటం వల్ల కాంగ్రెస్కి పడే ఓట్లు కొంత భాగం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పడ్డాయి. బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొంత భాగం చీల్చుకుంది. దానివల్ల కాంగ్రెస్కి ఓటింగ్లో నష్టం జరిగింది. దానివల్ల కాంగ్రెస్ తన సీటింగ్ని కోల్పోయింది, తన ప్రాబల్యాన్ని కొంతవరకు కోల్పోయింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల జరిగిన నష్టం ఏంటన్నది కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వల్ల కూడా అదే నష్టం జరగబోతుందా? ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ బలం ఎంత అన్నది పక్కన పెడితే ఎంతో కొంత యూత్ ఓట్ బ్యాంక్ని కాక్రోచ్ జనతా పార్టీ లాగేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 5,000, 10,000 పక్కన పెట్టండి. ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అయితే కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చే పరిస్థితులు అయితే కనపడుతున్నాయిగా. పైగా ఇటు కాంగ్రెస్లో చేరలేక బీజేపీతో నచ్చని కొంతమంది సెలబ్రిటీలు కూడా కాక్రోచ్ జనతా పార్టీతో వచ్చేసారి ఎన్నికలకి టైఅప్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ వాళ్ళు కూడా అంటే ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉన్నోళ్ళు కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళ వల్ల ఎవరికి నష్టం? కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఈనాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీల వల్ల నష్టం. ఇది మమతా బెనర్జీ వల్ల, అఖిలేష్ యాదవ్ వల్ల, ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల నష్టం. ఇప్పుడు ఆ పార్టీలు కొంత బలహీనపడ్డాయి గతంతో పోల్చినప్పుడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తన అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుంది, కొంత ఆనందంగా ఫీల్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆ లోపల కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ బాటలో కాక్రోచ్ జనతా పార్టీ నడవట్లే, కాక్రోచ్ జనతా పార్టీ బాటలో కాంగ్రెస్ నడుస్తుంది. చూడండి, నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఆందోళన స్టార్ట్ చేసింది. అసలు ముందుగా కాంగ్రెస్ కదా ఆందోళన చేయాలి. ఈ దేశంలో ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి పార్టీ, దేశంలో కొద్ది గొప్ప నిర్మాణం ఉన్న పార్టీ, కొంత బలమైన చరిత్ర ఉన్న పార్టీ, బలమైన క్యాడర్ ఉన్న పార్టీ కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ ఆందోళన చేయాలి. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ముందుగా ఆందోళన చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఆందోళనలు ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ఆందోళన బాట పట్టింది. సహజంగా కాంగ్రెస్ని చూసి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేయాలా, లేదా కాక్రోచ్ జనతా పార్టీని చూసి కాంగ్రెస్ ఆందోళన చేయాలా? నిజానికైతే కాంగ్రెస్ ముందుండాలి, కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఉండాలి. కానీ ఇప్పుడు రివర్స్లో జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ముందు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంటుంది. సో కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో కాంగ్రెస్కి ఒక భయం. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.